హాయ్ ఎవ్రీవన్. అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో వివరణలతో సహా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల వార్తలో నిలిచిన కారిబో జింకలు ఏ ప్రాంతానికి చెందినవి? ఏ సహారా ఎడారి, బి ఆర్కిటిక్ మరియు టండ్రా ప్రాంతాలు, సి అమెజాన్ అడవులు, డి పశ్చిమ కనుమలు. ఆన్సర్ ఈస్ బి ఆర్కిటిక్ మరియు టండ్రా ప్రాంతాలు. శీతోష్ణ స్థితి మార్పుల వల్ల వీటి ప్రధాన ఆహారమైన లైకేన్ తగ్గిపోతుండడంతో కారిబోల మనుగడ కష్టమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ రంగానికి సంబంధించి కొత్త స్టార్టప్ పాలసీ 2026ను ప్రకటించింది? ఏ రియల్ ఎస్టేట్, బి అగ్రిటెక్ మరియు ఆక్వాకల్చర్, సి టెక్స్టైల్స్, డి గనులు. ఆన్సర్ ఈస్ బి అగ్రిటెక్ మరియు ఆక్వాకల్చర్. రాష్ట్రంలోని రైతులు మరియు ఆక్వా సాగుదారులకు సాంకేతిక సాయం అందించే స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఈ పాలసీని తెచ్చారు. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకారం వ్యక్తిగత ఆదాయపు పన్నులో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ఎంతకు పెంచారు? ఏ 50,000 రూపాయలు, బి 75,000 రూపాయలు, సి 1,00,000 రూపాయలు, డి మార్పు లేదు. ఆన్సర్ ఈస్ బి 75,000 రూపాయలు. మధ్యతరగతి జీవులకు ఊరటనిస్తూ స్టాండర్డ్ డిడక్షన్ను పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ ఏప్రిల్ 1, బి ఏప్రిల్ 2, సి ఏప్రిల్ 5, డి ఏప్రిల్ 10. ఆన్సర్ ఈజ్ బి ఏప్రిల్ 2. ఆటిజం బాధితుల పట్ల వివక్షను తగ్గించి అవగాహన పెంచడం దీని ఉద్దేశం. నెక్స్ట్ వన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? ఏ మార్చి 1, బి ఏప్రిల్ 1, సి జనవరి 1, డి జూలై 1. ఆన్సర్ ఈజ్ బి ఏప్రిల్ 1. భారతదేశంలో కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు మరియు ఆర్థిక విధానాలు ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ వన్, నేషనల్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్లో పిపిఎఫ్, ఎస్ఎస్వై ప్రస్తుతం గరిష్ట వడ్డీ రేటు ఎంత ఉంది? సుమారుగా ఏ 7.1% నుంచి 8.2%, బి 5 నుంచి 6%, సి 9 నుంచి 10%, డి 4 నుంచి 5%. ఆన్సర్ ఈజ్ ఏ 7.1% నుంచి 8.2% ఉంది. పిపిఎఫ్ 7.1% మరియు సుకన్య సమృద్ధి యోజన 8.2% గరిష్ట వడ్డీని అందిస్తున్నాయి. నెక్స్ట్ వన్, ఇటీవల ఏప్రిల్ 2026లో వరంగల్ మరియు ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి కర్ణాటక, డి ఒడిశా. ఆన్సర్ ఈస్ బి తెలంగాణ. ఉడాన్ పథకం కింద ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచడానికి తెలంగాణలోని ఈ 2 విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. నెక్స్ట్ వన్, గగన్యాన్ మిషన్లో భాగంగా ఇస్రో ఇటీవల శ్రీహరికోటలో విజయవంతంగా నిర్వహించిన పరీక్ష పేరు ఏమిటి? ఏ టీవీ-D1, బి IADT-2, సి LVM M3 M4, డి సాగర్ మైత్రి. ఆన్సర్ ఈస్ బి IADT-2. వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చే సమయంలో పారాచూట్ వ్యవస్థ పనితీరును పరీక్షించడానికి ఈ ఎయిర్ డ్రాప్ టెస్ట్ నిర్వహించారు. నెక్స్ట్ వన్, ప్రధాని ముద్రా యోజన ఏప్రిల్ 2026 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? ఏ 8 ఏళ్ళు, బి 10 ఏళ్ళు, సి 11 ఏళ్ళు, డి 12 ఏళ్ళు. ఆన్సర్ ఈజ్ సి 11 ఏళ్ళు. ఏప్రిల్ 8, 2015న ప్రారంభమైన ముద్రా యోజన చిన్న వ్యాపారులకు ఆర్థిక చేయూతనిస్తూ 11 ఏళ్ల మైలురాయిని దాటింది. నెక్స్ట్ వన్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రహదారుల వెంట జీవ వైవిధ్యాన్ని పెంచడానికి చేపట్టిన కొత్త చొరవ పేరు ఏమిటి? ఏ హరిత మార్గ్, బి ఆరోగ్య వన్, సి వన భారత్, డి ఔషధ వీధి.
ఆన్సర్ ఈజ్ బి ఆరోగ్య వన్. జాతీయ రహదారుల వెంబడి ఔషధ మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. నెక్స్ట్ వన్, 2026 ఏప్రిల్ 13వ తేదీన దేశవ్యాప్తంగా ఏ చారిత్రాత్మక దురంతం యొక్క వార్షికోత్సవాన్ని స్మరించుకుంటున్నారు? ఏ చౌరీ చౌరా, బి జలియన్ వాలాబాగ్ ఉదంతం, సి క్విట్ ఇండియా, డి బెంగాల్ విభజన. ఆన్సర్ ఈజ్ బి జలియన్ వాలాబాగ్ ఉదంతం. 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లో జరిగిన ఈ దారుణ కాండకు నేటితో 107 ఏళ్లు పూర్తయ్యాయి. నెక్స్ట్ వన్, ఇటీవల కన్నుమూసిన సిడి గోపీనాథ్ ఏ రంగానికి చెందిన ప్రముఖులు? ఏ రాజకీయం, బి సాహిత్యం, సి క్రికెట్, డి అంతరిక్ష పరిశోధన. ఆన్సర్ ఈజ్ సి క్రికెట్. ఈయన భారతదేశపు అత్యంత వృద్ధ జీవించి ఉన్న టెస్ట్ క్రికెటర్. ఇటీవల చెన్నైలో కన్నుమూశారు. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం సైక్లోన్ 4 ఇటీవల ప్రారంభమైంది? ఏ ఫ్రాన్స్, బి ఈజిప్ట్, సి జపాన్, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈజ్ బి ఈజిప్ట్. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు మరియు ప్రత్యేక దళాల సమన్వయం కోసం ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ వన్, వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్ లేబుల్ రేస్ టీసీఎస్ వరల్డ్ 10K బెంగళూరు 2026కు అంతర్జాతీయ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ ఉసేన్ బోల్ట్, బి బ్లాంకా వ్లాసిక్, సి నీరజ్ చోప్రా, డి సెరెనా విలియమ్స్. ఆన్సర్ ఈస్ బి బ్లాంకా వ్లాసిక్. క్రొయేషియాకు చెందిన ప్రసిద్ధ హై జంపర్ మరియు ఒలింపిక్ పతక విజేత ఈ ఈవెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెక్స్ట్ వన్, బ్రెజిల్లో జరిగిన సిఎంఎస్ COP15 సమావేశం ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ అడవుల పెంపకం, బి వలస పక్షుల పరిరక్షణ, సి ప్లాస్టిక్ నిషేధం, డి గ్లోబల్ వార్మింగ్. ఆన్సర్ ఈస్ బి వలస పక్షుల పరిరక్షణ. వలస వెళ్లే వన్యప్రాణుల జాతుల పరిరక్షణపై ఈ 15వ పార్టీల సమావేశం జరిగింది. నెక్స్ట్ వన్, భారత మహిళల హాకీ జట్టు కొత్త ప్రధాన కోచ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ రాణి రాంపాల్, బి స్టోర్డ్ మారిజ్నే, సి సవితా పునియా, డి జాన్ షాప్మాన్. ఆన్సర్ ఈస్ బి స్టోర్డ్ మారిజ్నే. 2026లో హైదరాబాద్లో జరిగే మహిళల వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ కోసం ఈయనను తిరిగి నియమించారు. నెక్స్ట్ వన్, BPCL భారత్ పెట్రోలియం కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ సంజయ్ ఖన్నా, బి అరుణ్ కుమార్ సింగ్, సి వి రామకృష్ణ గుప్తా, డి పంకజ్ జైన్. ఆన్సర్ ఈస్ ఏ సంజయ్ ఖన్నా. ప్రభుత్వ రంగ చమురు సంస్థ అయిన BPCL బాధ్యతలను ఆయన చేపట్టారు. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ ఇంజనీరింగ్ కళాశాలలో నీతి ఆయోగ్ అటల్ థింకింగ్ ల్యాబ్ సారథిని ప్రారంభించింది? ఏ JNTU హైదరాబాద్, బి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సి CBIT, డి VNR VJIET. ఆన్సర్ ఈస్ బి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, టెక్ ఫండింగ్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో నిలిచింది? ఏ 1వ స్థానం, బి 2వ స్థానం, సి 4వ స్థానం, డి 10వ స్థానం. ఆన్సర్ ఈస్ సి 4వ స్థానం. 2026 ఆర్థిక సంవత్సరంలో $11.7 బిలియన్ నిధులతో భారత్ 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్ వన్, తెలంగాణలోని ఏ చారిత్రాత్మక కట్టడమునకు యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్ ఆఫ్ మెరిట్ దక్కింది? ఏ చార్మినార్, బి గోల్కొండ కోట, సి దోమకొండ కోట, డి రామప్ప దేవాలయం. ఆన్సర్ ఈస్ సి దోమకొండ కోట. వారసత్వ కట్టడాల పరిరక్షణలో చూపిన చొరవకు గాను కామారెడ్డి జిల్లాలోని ఈ కోటకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బస్ సర్వీసును ఏ నగరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు? ఏ ముంబై, బి లేహ్,
సి హైదరాబాద్, డి విశాఖపట్నం. ఆన్సర్ ఈజ్ బి లే. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ఎన్టీపీసీ సహకారంతో లడాఖ్లో ఈ వినూత్న ప్రాజెక్టును మొదలుపెట్టారు. నెక్స్ట్ వన్, 2026 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి గోవా, సి తెలంగాణ, డి కర్ణాటక. ఆన్సర్ ఈస్ బి గోవా. పర్యాటక రంగం మరియు చిన్న జనాభా కారణంగా గోవా తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ టాప్ 5లో ఉంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ దేవాలయం 2026 చివరి నాటికి ఏ రాష్ట్రంలో పూర్తి కానుంది? ఏ ఉత్తరప్రదేశ్, బి బీహార్, సి మధ్యప్రదేశ్, డి నేపాల్. ఆన్సర్ ఈస్ బి బీహార్. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ భారీ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.